అత్తయ్య ఒకసారి ఇలా రండి చెప్తాను అని చెప్పేసి రేవతి అయితే వాళ్ళ అత్తయ్యని తీసుకొని వస్తూ ఉంటుంది. ఈ నగలు చూడండి, ఇవి అసలు ప్రేమవి కాదు, ప్రేమ నగలు కాదు, కానీ మారిపోయాయి అని చెప్పేసి అంటూ చూపిస్తూ ఉంటుంది. అసలు ప్రేమ నగలు ఇవి కాదు, ఇవి గోల్డ్‌లా కూడా లేవు, కొంచెం రోల్డ్ గోల్డ్‌లా ఉన్నాయి కదా అని చెప్పేసి రేవతి అయితే చూపిస్తూ ఉంటుంది. అవును రేవతి, ఎలా మరి ఇప్పుడు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక వాళ్ళు పదే పదే నగలు మారిపోయేవా అని అడిగేసరికి కంగారులో మళ్ళీ పెద్ద గొడవ అవుతుందేమోనని చెప్పలేదు. కానీ ఈ నగలు చూస్తే నాకు అక్కడికి భయమేసింది. మీరు చెప్తారేమోనని, వదినకి చెప్తారని చూపిస్తున్నాను. ఈ నగలు మనవి కాదు అత్తయ్య, ఇప్పుడు ఎలా అని చెప్పేసి అనేసరికి ఇక వాళ్ళిద్దరు కంగారు పడుతూ ఉంటారు. ఇక శ్రీవల్లి అయితే నగలు చూసేసారా, చెక్ చేస్తున్నారో ఏంటో, అవి బంగారం కాదని తెలిస్తే ఇప్పుడు ఎలా, నేను నగలు మార్చేసిన విషయం బండారం బయటపడుతుంది, నా గిల్టీ నగలు బండారం బయటపడుతుంది అని చెప్పేసి వల్లి అయితే అటు ఇటు తిరిగేసి చాలా కంగారుగా చూస్తూ ఉంటుంది. వెళ్ళిన బాబాయ్ ఇంకా రాలేదు అంటే నగల గురించి బయటపడే ఉంటుంది, డిస్కషన్ అవుతుంది కదా, ఏమవుతుందో ఏంటో అని అయితే కంగారుగా అలా గేట్ వైపు చూస్తూ ఉంటుంది. ఇక అమ్మో! ఇప్పుడు ఈ నగల గురించి చాలా పెద్ద గొడవే అవుతుంది. కాబట్టి ఈ నగల గురించి వద్దు. తర్వాత వాళ్ళు చూసుకున్నప్పుడు మారాయి అంటే అప్పుడు మార్చుదాం. అంతవరకు ఈ నగల గురించి బయట పెట్టకు అని చెప్పేసి వాళ్ళ అత్తయ్య అనేసరికి, ఇవి జాగ్రత్తగా భద్రావతి వీరికి తెలియకుండా దాయు. వాళ్ళు అడిగేటప్పుడు నాకు చెప్పు అనైతే అంటూ ఉంటుంది. సరే అత్తయ్య అని చెప్పేసి రేవతి అయితే ఆ నగల్ని దాసేస్తూ ఉంటుంది. ఇక కంగారు పడుతూ ఉంటారు నగల విషయంలో అత్త కోడలిద్దరూ. ఇక వల్లి అయితే తిరుపతి బయటికి రావడం చూసి, బాబాయ్ నగలు ఇచ్చేసారా, ఏమైంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఏంటమ్మా అంత కంగారు పడుతున్నా, నగలు ఇవ్వలేదు, నగలు అమ్మేసి వస్తున్నాను అని అంటూ ఉంటాడు. ఏంటి ఈడు కుళ్ళు జోకులు అని చెప్పేసి వల్లి అయితే అనుకుంటూ ఉంటుంది. అది కాదు బాబాయ్ అని చెప్పేసి అనేసరికి, నగలు ఇచ్చేసాను కాబట్టే ఖాళీ చేతులతో వస్తున్నానమ్మా, ఆ మాత్రం తెలియపోతే ఎలాగా, ఆ మాత్రం చిన్న లాజిక్ మిస్ అయిపోతే ఎలా నువ్వు అని చెప్పేసి తిరుపతి అనేసరికి, నీ అంత తెలివితేటలు నాకు లేవులే బాబాయ్, ఈ తెలివితేటలు ఏడ్చినట్లుగా ఉన్నాయి అని చెప్పేసి అనుకుంటూ అలా అంటూ ఉంటుంది. లేదు బాబాయ్, వాళ్ళు నగలు ఇచ్చేసారా, చెక్ చేసుకున్నారా, ఏం చేశారు, ఏదైనా అన్నారా అని నానా విధాలుగా అన్ని రకాలుగా వల్లి అయితే అడుగుతూ ఉంటుంది. అయినా ఆ నగల గురించి నువ్వెందుకు అలా అడుగుతున్నావు, నీకెందుకు ఈ నగల గురించి అంత ఆతృత అని అనేసరికి, నగల గురించి మళ్ళీ తగువవుతుందేమోనని భయంతో అడిగాను బాబాయ్, సరే నాకెందుకు ఆ నగల గురించి అని చెప్పేసి అనేస్తూ ఉంటుంది వల్లి. ఇక తిరుపతి అయితే సరే నగలు ఇచ్చేసానమ్మా, అంతా ప్రశాంతంగా ఉన్నారు, వాళ్ళ నగలు వాళ్ళు తీసుకున్నారు, నువ్వు ఆ నగల విషయంలో ఆరాటం తగ్గించు, నువ్వు ఎందుకు అంత ఇదవుతున్నావో, నగల మీద అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావో నాకు అర్థం కాలేదు అని అనేసరికి వల్లి అయితే అలా టెన్షన్ పడుతూ అలా చూస్తూ ఉండిపోతుంది. అది కాదు బాబాయ్ అని చెప్పేసి నవ్వేస్తూ ఉంటుంది.